హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆహా ఓటీటీలో మద్రాస్కార అనే తమిళ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అలాగే ఆహా తమిళ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఆహాలోని స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో వాళ్ళ సొంత ఊరు వదిలి సిటీకి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి తను హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి తన సొంత ఊరికి వస్తాడనమాట. తన సొంత ఊరిలోనే ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే పెళ్ళి రేపనగా ఈరోజు హీరోయిన్ నిన్ను చూడాలనుకుంటున్నాను రమ్మంటే, దానికి ముందు హీరో వాళ్ళమ్మ ఇప్పుడు పెళ్లి కొడుకు అయినాక నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఓన్లీ కళ్యాణ మండపంకే పోవాలి, నువ్వు ఎక్కడికి పోకు అని అంటాడు. అప్పుడే హీరోయిన్ ఫోన్ చేసి నువ్వు రావాలి, తప్పకుండా రావాలి, నేను ఒప్పుకొని రాకపోతే అంటే సరే అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పకుండా బయటికి వెళ్తాడు కార్ వేసుకొని. అయితే కార్లో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా ఒకరిని గుద్దపోతే బ్రేక్ వేస్తాడు, ఫోన్ కింద పడుతుంది. కానీ వాళ్ళని గుద్దడు. తర్వాత ఫోన్ కింద పడడంతో కారు నడుపుతూనే ఫోన్ వస్తుంది, వాళ్ళ అమ్మ ఫోను. కారు నడుపుతూనే ఫోన్ తీయబోతుంటే ఏమంటే కుక్క వస్తే దాన్ని డైవర్ట్ చేయబోయి ఒక ప్రెగ్నెంట్ లేడీని యాక్సిడెంట్ చేస్తాడనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే, ఒక ఫస్ట్ హాఫ్ 25 నిమిషాలు, సెకండ్ హాఫ్ ఇది తప్ప ఫస్ట్ హాఫ్లో ఒక 40 మినిట్స్ బాగుంది, మిగతా అంతా సోది. ఇప్పుడు హీరో ఫస్ట్ ఒక యాక్సిడెంట్ చేయబోతున్నాడు కార్ సరిగ్గా. అప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి కదా, ఎవడైనా కారు ఒకసారి జరగబోతే తప్పుకున్నప్పుడు నిదానంగా బాగా నడపాలి. ఎవడైనా ఫోన్ నడుపుతూ కారు నడుపుతాడా? సరే, ఫోన్ నడుపుతున్నప్పుడు కూడా ఒకసారి యాక్సిడెంట్ అవ్వబోయింది. ఫోన్ కార్లోనే కదా కింద పడింది, కారు ఆపేసి ఫోన్ తీసుకోవాలి. కానీ జనాలు ఎవరు లేదని చెప్పి కారు నడుపుతూనే ఫోన్ కోసం కిందికి తలకాయ ఉంపుతారా? సరే, అదంతా ఓకే అనుకున్నాం. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో నిజం తెలుస్తుంది, హీరో వల్ల కాదు ప్రెగ్నెన్సీ పోయింది వేరే వాళ్ళ వల్ల అని. అప్పుడనే హీరో ఆ పర్సన్ని కొట్టాలి, కానీ అదే పర్సన్ చేతిలో కొట్టించుకొని తిరిగి వెళ్ళిపోతాడు. ఎండింగ్లో వాళ్ళ వల్ల తన జీవితం మొత్తం నాశనమైంది. అయినా వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కానీ ఏమీ చేయడు. రిటర్న్ అవమానాలు పడ అటు హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతుంది, ఆస్తి పోతాయి, అన్నీ పోతాయి. అనాథయ్యి అల్లాడుతాడు. లాస్ట్లో తన వల్ల కాదు యాక్సిడెంట్లో ఆమెకు ప్రెగ్నెన్సీ పోలేదు, మా భర్త వల్లే పోయింది అని తెలిసినా కూడా ఏమీ చెయ్యడు. ఇంకా రిటర్న్ అతని చేతుల్లోనే తన్నులు తింటాడు. ఎంత వరస్ట్గా రాసుకున్నాడంటే అంత వరస్ట్గా రాసుకుంటాడు. సో వన్ టైం వాచ్. ఓన్లీ ఫస్ట్ హాఫ్లో కొంచెం చూడడానికి చాలా బాగుంది, చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది. తర్వాత అనుకుంటే సెకండ్ హాఫ్ అంతా ఇంక హీరోని అందరూ కొడుతూనే ఉంటాడు, హీరో దెబ్బలు తింటూనే ఉంటాడు, ఆడ ఏమీ జరగదు. సోది మొత్తం అసలు. ఇది అసలు ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా తీశాడు, సెకండ్ హాఫ్ అంతా నాశనం అయిపోయింది. యాక్టింగ్ వైజ్గా హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆపోజిట్ విలన్ అంటే విలన్ ఇంకా లాస్ట్లో అతనే విలన్ కింద, విలన్ కూడా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్కి అంత పాత్ర ఏం లేదు, అంత క్యారెక్టర్ లేదు, తను ఉన్నంత వరకు తను పాలేదు, బాగా చేసింది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ మూవీకి నేను 5కి 2 ఇస్తాను రేటింగ్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.